రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మధ్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి న్యాయస్థానంలో మరోసారి నిరాశ ఎదురైంది. ఆయనతో పాటు మరో ముగ్గురు నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఇక ఇదే సమయంలో వారి జ్యుడిషియల్ రిమాండ్ను ఈ నెల 19వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, అలాగే బాలాజీ కుమార్, నవీన్ కృష్ణ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై న్యాయమూర్తి భాస్కరరావు విచారణ చేపట్టారు. ఈ దశలో బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని ప్రాసిక్యూషన్ తరపున జేడీ రాజేంద్ర ప్రసాద్ వాదనలు వినిపించారు. ఇక నిందితుల పాత్రపై లోతుగా దర్యాప్తు కొనసాగుతుందని, ఇంకా కీలక ఆధారాలు సేకరించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి న్యాయస్థానంలో మరోసారి నిరాశ ఎదురైంది. ఇక ఆయనతో పాటు మరో ముగ్గురు నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఇదే సమయంలో వారి జ్యుడిషియల్ రిమాండ్ను ఈ నెల 19వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, బాలాజీ కుమార్, నవీన్ కృష్ణ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై న్యాయమూర్తి భాస్కరరావు విచారణ చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, చెప్పండి. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం కేసులో విచారణ చాలా వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అనేక మందిని ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే టుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా సిట్ బృందం అదుపులోకి తీసుకోవడం జరిగింది. గత కొన్ని నెలలుగా అతను జైల్లోనే ఉంటా వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. దీని మీద ఏదైతే కోర్టుకి సమర్పించినటువంటి సిట్ బృందం ఏదైతే ఉందో దీంట్లో కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ సమయంలో కనుక బెయిల్ మంజూరు చేసినట్లయితే సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మరొక ముగ్గురు బెయిల్ పిటిషన్లకు వేసినటువంటి బెయిల్ ను కోర్టు తిరస్కరించడం జరిగింది. అదేవిధంగా నిందితులకి 19వ తేదీ వరకు కూడా రిమాండ్ పొడిగిస్తున్నట్లుగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే దర్యాప్తు కారణంగా బెయిల్ నిరాకరించినటువంటి కోర్టు జైల్లో నిందితులు కోర్టులో హాజరుపరిచినటువంటి అధికారులు దీనికి సంబంధించి కొన్ని వాళ్ళు ఎవరైతే దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఇంటి తరహా భోజనం దోమతర కోర్టు కూడా పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. దీని మీద కూడా కోర్టు తదుపరి విచారణ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే దీని మీద ఏదైతే ఏసీబీ కోర్టు విచారణలో ఉన్న నేపథ్యంలో ఈ సిట్ కూడా దీనికి సంబంధించి కొన్ని కీలక ఆధారాలను సిట్ ముందు ప్రవేశపెట్టినట్లుగా కూడా తెలుస్తా ఉంది. బెయిల్ ఆధారాలకు సంబంధించి ఏదైతే కేసు పూర్వపరాలను పరిశీలిస్తున్న సిట్ బృందం ఉందో దీని మీద కీలక దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో బెయిల్ అయితే ఇవ్వద్దని చెప్పినటువంటి వాదనలతోటి ఏసీబీ కోర్టు ఏకీభవించింది. ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఇప్పటికే దీని మీద కొంతమంది ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా అప్పటి గవర్నమెంట్ లో కీలకంగా వ్యవహరించినటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఓఎస్డీ స్థాయి ఉద్యోగి కావచ్చు, అదేవిధంగా సీఎంఓలో పనిచేసినటువంటి కీలక అధికారి కావచ్చు, వీళ్ళకి బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళకి కూడా ఇచ్చినట్లయితే కేసు పక్కదారి పట్టే అవకాశం ఉంటుందంటూ కూడా వాదనలు వినిపించిన నేపథ్యంతో వీళ్ళ వాదనలతోటి కోర్టు ఏకీభవించింది. సో అందులో భాగంగానే వీళ్ళకి బెయిల్ నిరాకరిస్తూ 19వ తేదీ వరకు కూడా రిమాండ్ పొడిగించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వర్.